కట్టప్ప బిడ్డ డబ్బుకు పడిపోలేదు, విలువలు చూపించింది. బాహుబలిలో కట్టప్ప తన రాజ్యానికి మంచిది అని రాజమాత శాసిస్తే అపురూపంగా చూసుకునే బాహుబలిని కూడా పొడిచి చంపేస్తాడు. ఎవరినీ లెక్క చేయడు కదా. ఆ కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ బిడ్డ కూడా అంతే. జనానికి కీడు చేసే పని చేయడానికి ససేమీరా అన్నది నిజమైన విలువల్ని కనబరిచింది. ప్రజలకు అపాయకరమైన మందులను రాసివ్వడానికి తాను ససేమీరా అన్నది. ఓ అమెరికన్ కంపెనీ తమ కంపెనీకి సపోర్ట్ చేసే నాయకుల పేర్లు చెప్పి బెదిరించినా సరే, ఇష్టం ఉన్నంత కమిషన్లు ఇస్తామని చెప్పినా సరే ఐ డోంట్ కేర్ అంటూ గేట్ చూపించింది. అసలు యాక్టర్ సత్యరాజ్ ఏమిటి, ఆయన కూతురికి అమెరికన్ కంపెనీ బెదిరింపులేంటి? ఈమె పేరు దివ్య, సత్యరాజ్ బిడ్డ. చిన్నప్పటి నుంచి సినిమా లోకం వైపు వెళ్లకుండా చదువులపై కాన్సన్ట్రేట్ చేసింది. న్యూట్రిషన్ అండ్ కౌన్సిలింగ్లో ఎంఫిల్ కూడా చేసింది. అఫ్కోర్స్ ఈ మధ్య సరదాగా ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె చెన్నైలో ఫేమస్ న్యూట్రిషనిస్ట్. ఆ మధ్య ఒక ఇంటర్నేషనల్ ఫుడ్ కంపెనీ తమ ప్రొడక్ట్ ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించింది. అది ఆమె స్టేటస్. ఆమె చెప్పిన కొన్ని విషయాలు మన చుట్టూ ఔషధ రంగానికి సంబంధించి లేదా ఆహార రంగానికి సంబంధించి ఎలా అక్రమ దందా సాగుతున్నదో తెల్లం చేస్తున్నాయి. ఆమె ఏం చెబుతున్నదో ఆమె మాటల్లోనే చదువుకుందాం. ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్గా చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ను కలుస్తూ ఉంటాను. నేను డాక్టర్ని కాదు, మందులు ప్రిస్క్రైబ్ చేయను, కానీ ఫుడ్ సప్లిమెంట్స్ రాస్తూ ఉంటాను. ఇటీవల ఓ అమెరికన్ ఫుడ్ కంపెనీ పేరిట 2 పురుషులు 1 మహిళ నా దగ్గరికి వచ్చారు. అందులో 2 అమెరికన్లు 1 ఇండియన్. నా ఛాంబర్లోకి వచ్చింది మొదలు తమ ప్రోడక్ట్ గురించి చెప్పసాగారు. ఇండియాలో తమకున్న పొలిటికల్ సంబంధాలు ఏకరువు పెట్టారు. తమ కొత్త ప్రోడక్ట్ మల్టీవిటమిన్ ఉత్పత్తి అని, దీంతోపాటు ఫ్యాట్ బర్నర్ ఉత్పత్తి చేస్తున్నామని, ఇవి వాడితే అద్భుతాలు కనిపిస్తాయని ఊదరగొట్టడం స్టార్ట్ చేశారు. శాస్త్రీయమైన నిర్ధారణ, అనుమతి లేనిదే నేను ప్రిస్క్రైబ్ చేయనని చెప్పాను. అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు చూపించిన మాత్రలో ఏమేం కాంబినేషన్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో పరిశీలించి షాక్ తిన్నాను. ఓవర్ డోస్ ఆఫ్ విటమిన్స్. అవి వాడితే అద్భుత ఫలితాలు కాదు, హైపర్ విటమినోసిస్ అనే ఒక అసాధారణ అనారోగ్య స్థితి కొత్తగా తలెత్తుతుంది. నేను డాక్టర్లను పదే కోరుతున్నాను, ప్లీజ్ ఇలాంటివి రికమెండ్ చేయకండి. ఇలాంటి హానికరమైన మాత్రల ద్వారా పేషెంట్లకు కంటి చూపు మందగించడం, కాలేయం పెరగడం, వాంతులు, వికారం వంటివి వస్తాయి. విటమిన్ల అధిక డోసేజ్ వల్ల ఇది వస్తుందని తెలియక మళ్ళీ ఆ కొత్త సమస్యలకు మరిన్ని మందులు రాస్తూ ఉంటారు. ఇది ఒక అనారోగ్య వలయం. అంతేకాదు, స్పోర్ట్స్ డ్రింక్ పేరిట అమ్మేవి కూడా ఇలాంటివే. ఈ ప్రపంచంలో మనిషికి ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. చేతనైతే ఆరోగ్యాన్ని ఇద్దాం, కానీ అనారోగ్యాన్ని అమ్మద్దు. అసలు అంతర్జాతీయ కంపెనీల పేరిట ఏవో కంపెనీలు ఇలాంటి హానికరమైన మాత్రల్ని ప్రవేశపెడుతున్న తీరు ఆందోళనకరం. అది కూడా అనుమతులు లేకుండా. తమ పొలిటికల్ కనెక్షన్స్ పేరిట బెదిరించిన, ఎక్కువ కమిషన్లు ఆశ చూపించి దయచేసి ఇలాంటి వాటిని తిరస్కరించండి అని అప్పీల్ చేసింది దివ్య. దివ్యంగా ఉంది కదో ఆమె వైఖరి. అవును, అందుకే మొదట్లో విలువలు అనే పదాన్ని వాడటానికి సాహసించాము. ఇలాంటి మందులను తిరస్కరించడమే కాదు, బహిరంగంగా వాటి అసలు లక్షణాలని, ప్రమాదాలని ప్రకటించిన తీరు బాగుంది. కమిషన్ల కోసం అడ్డమైన మందుల్ని మింగించే ఈ కాలంలో ఈ మాత్రం స్ఫూర్తి ప్రదర్శించడం బాగుంది. సో సాహో దివ్య, కీప్ ఇట్ అప్, సత్యరాజ్ గర్వించు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.